దేవుడు బైబిల్లో రాయించిన ఉన్నతమైన సంగతి, ఈరోజు భూమి మీద పుట్టించిన మనిషి, దేవుడి వలన పుట్టిన మనిషి దేవుడి పనుల్లో ఉండాలి, తన కొరకు బ్రతకాలి అని దేవుడు రాయించాడు. కానీ ఈరోజు భూమి మీద ఉన్న మనిషి దేవుడి దగ్గర నుంచి వచ్చి దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిన మనిషి మరి లోక సంబంధమైన చింతల్లో చిక్కుకొని, లోక సంబంధమైన ఆశల్లో చిక్కుకొని తన గమ్యాన్ని చెరిపివేసుకున్నట్టుగా ఎన్నో వాక్యాలు, ఎన్నో ప్రసంగాలు ఇప్పటికీ బైబిల్లో నుండి మనం నేర్చుకున్నాం. భూమి మీద దేవుడి కొరకు బ్రతకకుండా, జీవితాలను దేవుడికి ఇవ్వకుండా వారి జీవితాలను ముగించుకునే వారి కోసం ఒక భయంకరమైన మాట బైబిల్లో దేవుడు రాశాడు. ఒకసారి మాట బైబిల్లో నుండి తెరిచి చూడాలి. యోబు గ్రంథం 21వ అధ్యాయము. దయచేసి అందరూ బైబిల్ చూడాల్సిందిగా తెలియజేస్తున్నాను. యోబు గ్రంథం 21వ అధ్యాయము. ఆ 13వ వచనం మనందరికీ తెలుసు. ఒకసారి ఆ మాట మనం చదువుదాం. ముందు 13 చదువుదాం. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళానికి దిగిపోతారు. ఏమండి, ఈ సందర్భం మనం చాలాసార్లు చదువుకున్నాం. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు అన్న మాట మనకి తెలుసు. అంటే భూమి మీద మనిషి యొక్క జీవితం ఎలా గడుపుతుందంటే శ్రేయస్సు అంటే తినాలి అని, త్రాగాలి అని, సుఖించాలి అని ఎన్నో ఆశల వలయంలో ఈరోజు మనిషి చిక్కుకున్నాడు. అలా చిక్కుకున్న మనిషి తన జీవితాన్ని భూమి మీద కొనసాగిస్తున్నాడు. ఎలా కొనసాగిస్తున్నాడో దేవుడు రాయిస్తున్నాడు ఇక్కడ. ఎలా కొనసాగిస్తున్నాడంటే వారు శ్రేయస్సు కలిగి అన్న మాట ప్రయోగించాడు. చూడండి, వారు శ్రేయస్సు కలిగి తమ దినాలు గడిపేస్తున్నారు ఈరోజు భూమి మీద. అంటే ఎందుకు పుట్టారో తెలియదు, ఎవరు పుట్టించారో తెలియదు, పుట్టించిన దేవుడు ఎలా బ్రతకమన్నాడో తెలియదు. ఒకవేళ ఎలా బ్రతికితే ఎలాంటి శిక్ష, ఎలాంటి ప్రమాదంలోనికి మనిషి జారిపోతాడో ఈ మానవుడు తన జీవితంలో ఎరగకుండానే తన జీవిత దినాలన్నీ గడిపేస్తున్నాడు. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడిపేస్తున్నారండి. టైంపాస్. ఏమండి, ఈరోజు నిజానికి ఒక పక్క దేవుణ్ణి ఎరగని జనాంగం, మరో పక్క దేవుణ్ణి ఎరిగామని చెప్పుకుంటున్న సోదరులు క్రైస్తవులు ఒక పక్క అండి. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు అన్న మాట ఒకసారి మీరు ఆలోచిస్తే ఈరోజు భూమి మీద ఉన్న మనిషి తన దినాలు ఎలా గడపాలని ఆలోచిస్తున్నాడే తప్ప ఇవ్వబడిన కాలంలో ఇచ్చిన దేవుడికి ఏం చేయాలని ఆలోచించే సంఖ్య ఈరోజు భూమి మీద మనం వేల మీద లెక్కలు పెట్టుకోవచ్చు. కరోనా విషయంలో లాక్డౌన్ వచ్చి ఎవరి ఇళ్ళకి వారు పరిమితమైపోయిన వేళ బయట దేవుడిని ఎరగని జనాంగం వాళ్ళు రకరకాల మార్గాలు ఎన్నుకున్నారు ఆ లాక్డౌన్ని హ్యాపీగా వాళ్ళు గడపడానికి. మనం చూస్తున్నాం టీవీలలో, వార్తలలో. ఏమంటే బాగా సెలబ్రిటీలుగా చెప్పుకుంటున్న వాళ్ళే వంటలు చేయడం ఒకరు, ఏమంటే ఇల్లు తోడవడం ఒకడు. ఇలా వాళ్ళు జీవితాలని టైంపాస్ చేస్తున్నారు, గడిపేస్తున్నారు. మరి క్రైస్తవులుగా క్రీస్తుని ఎరిగిన తర్వాత అసలు బైబిల్ చదివి బైబిల్ నేర్చుకోవడానికే మన ఆయుష్కాలం, మన జీవితకాలం సరిపోదు అని దేవుడు బైబిల్లో చెప్పిన తర్వాత చక్కగా ఈ దొరికిన టైం నుండి కాలాన్ని దేవుడి కొరకు వాడేవాళ్ళు ఎవరు ఉన్నారు? చక్కగా లాక్డౌన్ ఇంట్లో ఉండిపోయేవాడిని. ప్రతిరోజు నేను బైబిల్ చదవాలి, ప్రవక్తల పుస్తకాలన్నీ చదివేయాలి, యెషయా గ్రంథం చదివేయాలి, ఇర్మీయా గ్రంథం చదివేయాలి, ఎజ్కేల్ గ్రంథం చదివేయాలి, చిన్న ప్రవక్తల పుస్తకాలు చాలా ఉన్నాయి, కనీసం అవన్నీ చదివేయాలి, నేను నేర్చుకోవాలి. మంచి టైం దొరికింది కదా నాకు దేవుడి గురించి నేర్చుకోవడానికి, దేవుడి గురించి చక్కగా బైబిల్ చదవడానికి నాకు మంచి టైం దొరికింది కదా అని కాలాన్ని సద్వినియోగం చేసుకునే వారి సంఖ్య చాలా తక్కువ. వన్స్ మీరు లాక్డౌన్ ఎత్తేస్తే మనుషుల పరిస్థితి ఏంటో తెలుసండి. ఎవరు చేతికి దొరకరేగా, బిజీ. పిల్లల కాడించి పెద్దల కాడించి అందరూ బిజీ అయిపోతారు కదండి. మరి ఇప్పుడు దొరికిన ఈ కాలాన్నైనా దేవుడు నీకు ఇచ్చిన, నీ బ్రతుకునిచ్చాడు, ఆయుష్నిచ్చాడు, ఆహారం ఇస్తున్నాడు, శరీరం ఇచ్చాడు, ఎన్నో ఇచ్చిన దేవుడు మరి చక్కగా తన పుస్తకం అంటే ఒకటి రాసి నీ చేతుల్లో పెట్టినప్పుడు దేవుడు ఏం చెప్పాడు ఇందులో అని చదువుకునే వారి సంఖ్య, నేర్చుకోవాలని ఆలోచించే వారి సంఖ్య ఈరోజు వేళ్ల మీద లెక్కలు పెట్టుకోవచ్చు. దేవుని పిల్లలారా, ఇక్కడ దేవుడు చెప్తున్న సంగతి చిన్న సంగతి కాదండి. 13వ వచనంలో మనం ఎప్పుడు చదువుకుని వెళ్ళిపోతాం. కానీ
వాళ్ళు శ్రేయస్సు కలిగి తమ దినాలు గడిపేస్తున్నారు అని ఆ కింద అంటున్నాడు. అలా గడిపేసేవారు ఒక్క క్షణంలోనే పాతాళానికి జారిపోతారు అన్నాడు. దేవుని భూమి మీద దేవుడు పలుకుతున్న మాట మీరు జ్ఞాపకం చేసుకుంటే, భూమి మీద ఎన్ని క్షణాలు, ఎన్ని నిమిషాలు, ఎన్ని గంటలు, ఎన్ని రోజులు, ఎన్ని వారాలు, ఎన్ని నెలలు, ఎన్ని దినాలు, ఎన్ని సంవత్సరాల నుండి భూమి మీద ఖాళీగా టైంపాస్ గడిపేస్తున్నాడు. అలా టైంపాస్ గడిపేసిన మనిషి జస్ట్ 1 సెకండ్ అండి, సెకండ్ అనేసరికి కన్ను రెప్ప వేసి తెరిచే లోపు ఇదిగో ఈ లోకాన్ని విడిచిపెట్టి మరో లోకానికి వెళ్ళిపోతాడంట. దేవుడు చెబుతున్నాడండి మనిషికి జ్ఞానం. నువ్వు కన్ను రెప్ప వేసి తీసే లోపు నువ్వు ఏ లోకం కోసం అయితే ఆశపడ్డావో, ఏ లోకంలో సుఖపడాలనుకున్నావో, ఏ లోకం నాది అని అనుకున్నావో, ఈ లోకంలో ఏదో చెయ్యాలని ఎన్నో గొడవలు, ఎన్నో హత్యలు, వ్యభిచారాలు, దొంగతనాలు, మనుషుల జీవితాలను చూడండి ఈరోజు. ఇంత చేసి ఒక్క క్షణంలో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడంట. విడిచిపెట్టి వెళ్ళిపోయే లోకంలో ఇంత చేసి నీవు వెళ్ళే లోకం గురించి ఏమైనా ఆలోచించి ఉంటేనండి ఇవన్నీ చేసేవాడు కాదండి. భయంకరమైన పాపపు జీవితం నుండి బయటకు వచ్చేవాడు, జన్మ ఎవరిచ్చారని ఆలోచించేవాడు, పుట్టించిన దేవుడిని వెతికేవాడు, పుట్టించిన దేవుడి కొరకు ఏదైనా త్యాగం చేసేవాడు, పుట్టించిన దేవుడి కొరకు తన ఆయుష్ని ఇచ్చేవాడు, ఆలోచనలు ఇచ్చేవాడు, బలం ఇచ్చేవాడు, తన ఆర్థిక సహాయాన్ని ఇచ్చేవాడు. ఎన్నో చేసినండి దేవుడు అర్థమైతే మనిషికి. దేవుని పిల్లలారా, వాళ్ళు శ్రేయస్సు కలిగి తమ దినాలు గడిపేస్తున్నారు భూమి మీద. ఎందుకు పుట్టారో తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు, ఏమి తెలియకుండా ఒక రకమైన సాతాను మాయలో ఈ లోకంలో వారి జీవితాలను వ్యర్థంగా గడిపేసుకుంటున్నారని బాధపడుతున్నాడండి దేవుడు. అయితే మనకు సంబంధించిన మ్యాటర్ ఇప్పుడు కిందకి వెళ్ళేసరికి ఉంటుంది. మీరు ఆ రెండో మాట చదివారు ఇప్పుడు 13లో, ఒక్క క్షణంలోనే వాళ్ళ పాతాళానికి దిగిపోతారు అన్నాడు కదా. 14 వచ్చిన చూడండి ఒకసారి ఏమంటున్నాడంటే, వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకక్కరలేదు. ఏమంటున్నారంట? ఈ భూమి మీద సుఖించాలనుకునే వాళ్ళు, ఈ భూమి మీద ఏదో చేయాలనుకునే వాళ్ళు ఏమంటున్నారు అంటే, నీ జ్ఞానం, నీ గూర్చిన జ్ఞానం మాకు అక్కర్లేదు. చూడండి ఈరోజు దేవుడు వాక్యం తప్ప అన్నీ అంటారండి మనుషులు. ఎందుకు దేవుడు వాక్యం అంటారంటే, దేవుడు వాక్యం అంటే దైవజ్ఞానం వస్తుంది. అది మాకు అక్కర్లేదు. భూమి మీద మాకు ఏమైనా శరీర సంబంధమైన మేలు కలిగే వార్తలు అయితే మేము గంటల తరబడి వింటాం. ఎవరైనా మనుషుల గురించి చెప్తే గంటల తరబడి వింటాం. అంతే, దేవుడి గురించి తప్ప మేమెందుకు వింటాం? మాకు వద్ద జ్ఞానం మాకు అక్కర్లేదు. ఇలా అనేవాళ్ళు ఎవరు ఇలా అనేవాళ్ళు అంటే, ఈ అధ్యాయం మీరు చూస్తే ప్రారంభం నుంచి ఎక్కడ చూడాలి అంటే, మీరు 7వ వచనంలో మీరు చూడాలి. 7వ వచనంలో ఏమంటాడంటే, భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు అన్నాడు. చూడండి 7లో పైన, ఇప్పుడు మనం చదువుతున్నది 14, పైన 7లో అంటున్నాడు భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు అన్నాడు. చూడండి, అంటే భక్తిహీనుడు బ్రతుకు ఇలా ఉంటుంది, భక్తి లేని వారి జీవితం ఇలా ఉంటుంది, పుట్టించిన దేవుడిని ఎరగని వాళ్ళ జీవితాలు ఇలా ఉంటాయి. తినడం, త్రాగటం, సుఖించటం, ఆనందాలు, సంతోషాలు, మనుషులు, చుట్టాలు, బంధువులు, ఇది తప్పండి. ఇంకా పుట్టించిన దేవుడికి ఏం చేయాలన్న ఆలోచనలు వాళ్ళకి రావండి. వాళ్ళందరినీ దేవుడు చెప్తున్న మాట, వాళ్ళంతా భక్తిహీనులు. పుట్టించిన కన్నతండ్రికి, నీకు శరీరం ఇచ్చిన కన్నతండ్రికి ఏమి చెయ్యను నీవు లోకంలో ఎవరికో ఏదో చేస్తానని ఆయనకి అన్యాయం చేసి అంతిమంగా ఆయన వేసే శిక్షలోకి ఈరోజు మనిషి జారిపోతున్నాడండి. ఎంత వివరణ ఇస్తున్నాడంటే 14 వచనం ఇప్పుడు మీరు చదివితే, వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కరలేదు. తర్వాత అంటున్నాడు, నీవు మమ్మల్ని విడిచిపోమ్మని దేవునితో చెప్పుదురు. ఎవరితో చెప్తున్నారంట? నీవు మమ్మల్ని విడిచిపోమ్మని దేవుడితో చెప్తున్నారంట. అదేంటంటే దేవుడిని వెళ్ళిపోమంటాం ఏంటండి? మీకు అర్థం కావాలి. ఇది చాలామంది అనుకుంటారు మేము ఎప్పుడు చెప్పామండి దేవుడిని వెళ్ళిపోమని. ఏమంటున్నారు తెలుసండి? ఒక ఆయన రిటైర్డ్ పోలీస్ అండి, సుదర్శన్ ఆయన పేరు. ఈ లైవ్ ఏంటుంటే ఆయనకి అర్థమవుతుంది బాబు, ఆయన బాధ నాతో చెప్పుకుంటూ ఉంటాడు. గుంటూరులో ఉంటాడండి ఆయన. రిటైర్ అయిపోయిన తర్వాత ఆ వృద్ధాప్యంలోకి వచ్చిన ఆయనకండి మన వాక్యం దొరికింది, సత్యవాక్యం దొరికింది. అప్పటి నుంచి ఇంకా అతను ఈ వాక్యాలు నేర్చుకున్న తర్వాత నా జీవితకాలం అయిపోయిన తర్వాత ఈ వాక్యాలు దొరికాయి అని చాలామంది తనతో పాటు కొలీగ్స్ అండి, ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళందరి దగ్గరికి ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడండి పాపం. వెళ్ళిపోయి, అన్న మీరు 1 గంట కూర్చోండి, నేను దేవుడి గురించి చెబుతాను. ఇంతకాలం మనం క్రైస్తవులం అయినా మనకు తెలియాల్సిన నిజాలు మనకు తెలియలేదు. చాలా సత్యం నేర్చుకున్నాను నేను బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో. మీకు చెబుతాను అని ఆయన బైబిల్ పట్టుకుని తిరుగుతుంటేనండి, నిజానికి ఆయనకి ఎదురవుతున్న అవమానాలు అండి. నిన్నటిదేనా నాకు 2 రోజులకు 3 రోజులకు ఒకసారి ఫోన్ చేసి ఆయనకి ఎదురవుతున్న అనుభవాలు నాతో పంచుకుంటాడు. వాక్యం ఎవరు వింటలేదు సార్, వాక్యం ఎవరు వింటలేదు సార్,
వాక్యం పట్టుకొని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని టైం నేనే నా టైం పెట్టుకుని ఒక గంట సేపు నాకు టైం ఇవ్వండి, నేను మీకు దేవుడి గురించి చెప్తానంటే ఎవరు వింటలేదు సార్. బాధపడిపోతున్నాడండి ఆయన. ఎందుకు ఇలా మారిపోయింది సమాజం అంటే ఇదిగో దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. వాళ్ళు ఏమంటారంట, నీ గురించిన జ్ఞానము, నీవు మమ్మల్ని విడిచిపో, నీ గురించిన జ్ఞానం మాకు అక్కర్లేదు, వాక్యం చెప్తా ఉంటే మాకొద్దు, దేవుడు మాటలు చెప్తా ఉంటావు మాకొద్దు, భక్తిలో బ్రతకండి అంటే ఆ మాటలు మాకొద్దు. ఇలా మారిపోయిందండి సమాజం. ఏమంటే ఒక పక్క దేవుడిని ఎరగని సమాజం అలాగే ఉంది, దేవుడిని ఎరిగామని దేవుడి గురించి బ్రతకాలని తెలిసిన క్రైస్తవ సమాజం కూడా ఏమంటే ఈరోజు అలాగే మారిపోయిందండి. ఎవరికొంది చెప్పండి వాక్యం పైన ప్రేమ? ప్రతిదినము బైబిల్ చదివే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ప్రతిరోజు దేవుడి గురించి ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఎందుకు రాశానండి ఈ మాట నాకు అర్థం కావట్లేదండి. బైబిల్ చదివేటప్పుడు ఎవరికైనా నేను ఫోన్ చేసి ఈ మాటకు అర్థం నేను ఏంటో తెలుసుకోవాలండి, దేవుడు నా గురించి ఏం చెప్పాడో ఆ సందర్భంలో నాకు తెలియాలండి. ఎవరండి ఈరోజు దేవుడి గురించి అలా తహదాలు ఆడిపోయే వాళ్ళు ఉన్నారు? మీరు చెప్పండి. అన్యాయం చేస్తున్నారండి మానవాళ్ళంతా, దేవుడికి అన్యాయం చేస్తున్నారు. చాలా కష్టపడుతున్నాడండి దేవుడు, చాలా కష్టపడుతున్నాడు దేవుడు, చాలా కష్టపడుతున్నాడు. వీళ్ళని రక్షించాలి, వీళ్ళకి నా మాటలు చెప్పాలి, వీళ్ళు నా దగ్గరికి తీసుకురావాలి. ఏమండి ఎంత దేవుడు కష్టపడుతుంటే నా మాటలు వినండి, మీ బ్రతుకులు మార్చుకోండి, నేను మీ వెనక వస్తాను అని దేవుడు అడుగుతున్నా మానవాళి దేవుడు వెనక రాకపోగా మధ్యకాలంలో మీరు బాగా ఆలోచించండి, ఎక్కువగా వినపడుతున్నా. ఈ ప్రస్తుత సమాజం కష్టంలో పడ్డది కదండి, కరోనా కష్టంలో పడ్డది కదా. కరోనాకు రాకమునుపు ఎవరైనా దేవుడు అన్న మాట ఎవరి హృదయాల్లో మనకు వినపడింది, ఎవరి నోట మనకు వినపడిందండి? ఎప్పుడైతే మానవాళికి తీరని కష్టం వచ్చిందో, ఎప్పుడైతే మానవాళికి చివరికి శాస్త్రవేత్తలు చేతులెత్తారు, డాక్టర్లు చేతులెత్తారు, ప్రభుత్వాలు చేతులెత్తాయి, ఇప్పుడు మనిషికి ఎవరు గుర్తొచ్చారు టక్మని అంటే దేవుడి జ్ఞాపకం వచ్చాడు. దేవుడి జ్ఞాపకం వచ్చి పాటలు రాసేస్తున్నారు కరోనా మీద. దేవుడు ఉంటే ఈ శ్రమ నుండి మమ్మల్ని కాపాడ్డా, దేవుడు ఉంటే ఈ కష్టం నుండి మమ్మల్ని కాపాడ్డా. నేను అడుగుతున్నాను, అసలు ఎందుకు కాపాడాలి? నీ మూతికి మాస్క్ రానప్పుడు నీ బ్రతికేంటి? అసలు కరోనాకి ముందు నీ బ్రతికేంటి? ఎప్పుడైనా నిన్ను పుట్టించిన దేవుడు ఎవరో ఆలోచించావా? నిన్ను కాపాడుతుంటే నీ గురించి ఎప్పుడన్నా ఆయన నిన్ను కాపాడుతున్నాడని ఎప్పుడైనా ఆయనకి థ్యాంక్స్ చెప్పావా? రోజు 3 పూటలు లోపలేసేస్తున్నావు కదా తిండి, ఏ రోజైనా లోపలేసినప్పుడు తండ్రి ఈ ఆహారం నీ కష్టం వల్ల నాకు వచ్చిందని థ్యాంక్స్ చెప్పావా? ఏ కృతజ్ఞత లేని నీ బ్రతుకును దేవుడు ఇప్పుడు ఎందుకు నిన్ను కాపాడాలి? దేవుడు ఒక మాట రాశాడు, మీరు ఆశ్చర్యపోతారండి. బైబిల్లో ఈరోజు మానవుడు అడుగుతున్న ప్రతి దానికి సమాధానం ఉంది. సామెతల గ్రంథం మీరు చూడండి ఒకసారి, మీరు ఇక్కడ చేపెట్టండి, మళ్ళీ రావాలి మనం. సామెతల గ్రంథానికి వస్తే ఒకసారి 1వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయానికి రండి. ఆయన దేవుడు మాట్లాడుతూ దేవుడు పిల్లల గురించి ఎంత గొప్పగా తన మనసు చెప్పుకుంటున్నాడు అంటే, సామెతల గ్రంథం 1వ అధ్యాయం మీరు చూశారు కదండి. 1వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుదామండి. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. జ్ఞానం అనగానే దేవుడి మాట అండి, వాక్యం అండి. ఈరోజు వినపడుతుంది కదండి ఆన్లైన్ సేవ. ఎంతమంది సేవకులు అండి సత్యాన్ని పట్టుకుని ఆన్లైన్లోకి వస్తున్నారు. వాక్యం వినండి, వాక్యం వినండి, వాక్యం వినండి. ఎవరండి? జ్ఞానం కేకలేస్తుంది, నా మాటలు వినండి, నా మాటలు వినండి అని దేవుడు కేకలేస్తున్నాడండి మనుషుల గురించి. ఏ నరుడండి ఈరోజు దేవుడిని పట్టించుకోడు. ఈ కింద చూడాలి ఇప్పుడు మీరు. పట్టించుకోనందుకు దేవుడు ఏం చేస్తున్నాడో చూడాలి. ఇప్పుడు కిందకి వెళ్ళేసరికి అంటాడు 22 చూద్దాం. ఎట్లనగా జ్ఞానము లేని వారులారా, 22లో అంటున్నాడు, ఎట్లనగా జ్ఞానము లేని వారులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదురు. ఇందాక మీరు అక్కడ చదువుకున్నారు కదా యోగ గ్రంథంలో, నేను జ్ఞానం పట్టుకుని వస్తానంటుంటే అక్కడే వాళ్ళు ఏమంటున్నారు, నీ గూర్చిన జ్ఞానము మాకు అక్కర్లొద్దు అన్నారు. ఇక్కడ కూడా అదే మాట. జ్ఞానము లేని వారులారా, ఎంతకాలం మీరు జ్ఞానం లేని వారుగా ఉండిపోతారు. ఏంటండి జ్ఞానం అంటున్నారు కదా. దేవుడు ఏంటి జ్ఞానం? ఒకసారి మనసు పెట్టి ఆలోచిద్దాం. ఏంటి దేవుడు చెప్పే జ్ఞానం? ఏం చెప్తాడు దేవుడి దగ్గరికి వెళితే అంటే, దేవుడు చెప్పే జ్ఞానం ఏంటంటే, మనం ఎందుకు పుట్టామో చెబుతాడండి. అది జ్ఞానం. మనిషి ఎందుకు పుట్టాడో మనిషి తెలుసుకోవడం జ్ఞానం అండి. ఈరోజు మనిషి చూడండి, ఒక కుక్క మీద ప్రయోగం చేస్తాడు, ఒక ఈగ మీద ప్రయోగం చేస్తున్నాడు, ఒక బొద్దింక మీద ప్రయోగం చేస్తున్నాడు, దాని జీవిత చరిత్ర చెప్తున్నాడు, అది పిల్లల్ని ఎలా పెడుతుందో చెప్తాడు, అది ఎంతకాలం బతుకుతుందో చెప్తాడు. నువ్వు జంతువులు, సూక్ష్మజీవులు, వీటి జీవితాలన్నిటి గురించి తెలుసుకున్నా నీవు అసలు నీ జీవితం గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నేను ఎందుకు పుట్టాను అది తెలుసుకోవడం జ్ఞానం అండి. నేను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాను అది తెలుసుకోవడం జ్ఞానం అండి. ఈ జ్ఞానం మానవుడికి లేదు. ఉందా లేదా మీరు ఒక్కసారి సమాజాన్ని చూడండి, ఉందా? మరి ఎవరైనా అడగండి, మీరు ఎందుకు పుట్టారండి అంటే ఏం చెప్తారండి వాళ్ళు? సమాధానం ఏమీ లేదు. మీరు ఎందుకు పుట్టారంటే సమాధానం ఏమని చెప్పండి. మాకేం తెలుసండి,
మా నాన్నగారు చిన్నప్పుడే నా బుర్ర మీద ఒక గోల్ వేసాడండి, ఏంటి నువ్వు పెద్ద అయిన తర్వాత ఇంజనీర్ అయిపోవాలని. ఇంకా నేను రాత్రి పగలు భుజాన్ని వేసుకుని తిరుగుతున్నానండి పుస్తకాలు ఇంజనీర్ అయిపోవడానికి. ఇంజనీర్ అయిపోతావు, చచ్చిపోయిన తర్వాత నీ పరిస్థితి ఏంటి? ఏమో నాకేం తెలుసండి. ఆయన చెప్పట్లేదు కదా, తల్లిదండ్రులు చెప్పట్లేదు కదా పిల్లలకి. పుట్టుక చెప్పలేదు, చావు చెప్పలేదు, పుట్టుక ముందు జీవితం చెప్పలేదు, చావు తర్వాత జీవితం చెప్పలేదు. మనిషి ఒక రకంగా చెప్పాలంటే ఏమీ తెలియని అజ్ఞానిగా ఉన్నాడండి ఈరోజు భూమి మీద. తినాలి, త్రాగాలి, ధరించుకోవాలి, ఏవో కట్టాలి, ఏవో కొనాలి, ఏదో సంపాదించాలి, చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నాడే తప్ప పుట్టించిన దేవుడిని, పుట్టించిన నీ గురించి ఏం రాయించాడో దేవుడు తెలియని వారిగా ఈరోజు సమాజం మిగిలిపోయింది. బాధాకరం అండి. బైబిల్ అంతా చదువుతున్నప్పుడు, దేవుడు మనసార్థం అవుతున్నప్పుడు, ఈరోజు భూమి మీద ఉన్న మానవుని చూస్తుంటే బాధేస్తుందండి. వీళ్ళకి ఎప్పుడు దేవుడు అర్థమవుతాడు? వీళ్ళకి ఎప్పుడు దేవుడు బాధ అర్థం అవుతుంది? జ్ఞానం లేని వారులారా, మీరు ఎంతకాలం జ్ఞానం లేని వారుగా ఉంటారు? తండ్రిగా, మిమ్మల్ని పుట్టించిన సృష్టికర్తగా మీతో చాలాసార్లు చెప్పాను. నేను ఏం చెప్పానో తెలుసా? ఈ ప్రకృతి నాది, మిమ్మల్ని పెంచుతున్నది నేను, మిమ్మల్ని పుట్టించింది నేను. నీతిగా, న్యాయంగా, యథార్థంగా, పాపం చేయకుండా, పవిత్రంగా, పరిశుద్ధులుగా బ్రతుకుతూ నా సేవ చేసుకోమని చెప్పాను. భూమి మీద నీ జీవితానికి నేను ఇచ్చిన ఆ టైం టేబుల్ అది. కానీ ఏనాడు నువ్వు నన్ను పట్టించుకోకపోగా నీ పాపాలను నానాటికి పెద్దవాడు అవుతున్నప్పుడు నా కోపంతో వచ్చింది రోగం. ఎందుకు తీయాలి నేను? నువ్వు నా కొరకు రానప్పుడు, నువ్వు నా కొరకు ఆలోచించినప్పుడు, ఈ కష్టం వచ్చిందని ఇప్పుడు నీ కోసం నేను ఎందుకు ఆలోచించాలి? ఆ కింద అంటాడండి, మతిపోద్దని. ఇప్పుడు ఒక మాట కింద చూడాలి మీరు. జ్ఞానం లేని వారులారా, మీరు ఎంతకాలం ఇలా జ్ఞానం లేని వారుగా ఉండిపోతారన్నాడు 22లో. కింద మాట చూడండి. అపహాసకులారా, మీరు ఎన్నాళ్ళు అపహాస్యం చేయదురు? ఏం చేస్తున్నారో తెలుసండి ఈరోజు? దేవుని అపహాస్యం అండి. గుడులు బంద్ అయిపోయాయి, మసీదులు బంద్ అయిపోయాయి, చర్చిలు బంద్ అయిపోయాయి. ఏడు దేవుడు అంటున్నారు వీళ్ళు. ఏం చెప్పాలండి వీళ్ళకి? అసలు కరోనా వచ్చిన తర్వాత ఏది దేవుడు అంటున్నావు? నేను అనేది ఏంటంటే, అసలు కరోనా తెచ్చిందే దేవుడు. ఆయన ఎందుకు తీస్తాడు అది? నీకు బాగా భూమి మీద నీ పాపాలు, నీ క్రూరత్వం పెరిగిపోయేసరికి నిన్ను భయపెట్టడానికి తెచ్చిందే ఆయన. ఏ జీవి యెహోవా సమాజంలో ప్రవేశించినా దేవుడి పర్మిషన్ లేకుండా ఏ రోగము కూడా ఈ ప్రకృతిలోకి రాదండి. దేవుడి పర్మిషన్ ఉండాలి ఏ వైరస్ రావాలి అన్నా. మీరు అపహాస్యం చేస్తున్నారా నన్ను? నా మాట మీకు ఎక్కట్లేదు. ఎక్కకపోగా దేవుడు అనేసరికి చాలామందికి నవ్వండి. నవ్వుతున్నారు. దేవుడి గురించి బ్రతకండి, దేవుడి కోసం వినండి, దేవుడి దగ్గరికి రండి అంటే చాలామందికి నవ్విది అపహాస్యం. మీ అపహాస్యానికి నేనేం చేయాలి మరి? మీకు అపహాస్యానికి నేనేం చేయాలో తెలుసా? నా శక్తి అంటే మీకు చూపించాలి. చూపిస్తున్నాడు ఇప్పుడు. భయంకరమైన వార్త ఏంటంటే, బాగా వినండి మీరు. ఇప్పుడుకున్న కరోనాయే ఇంచుమించుగా 60 రకాలుగా దాని రూపాన్ని మార్చుకుందండి. కరోనా 60 రకాలుగా కరోనా రూపాన్ని మార్చుకుంది. మొదటి రకానికి మందు కనిపెడితే రెండో రకం పడుతుంది. ఇప్పుడు రెండో రకానికి మందు కనిపెడితే మూడో రకం పడుతుంది. ఇప్పుడు సుమారుగా 60 రకాలుగా దాని జన్యువులను మార్చుకుంటూ వెళ్ళిపోయింది కరోనా. మొదటి వ్యాక్సిన్ కనిపెట్టారు మొదటి దానికి, వెంటనే అది రూపం మార్చుకుంది. ఇప్పుడు రెండో దానికి కనిపెట్టాలి, మూడో దానికి కనిపెట్టాలి. ఇప్పుడు అంకె ఎంత తెలుసండి? సుమారుగా 60 రకాలంట కరోనా తన జన్యువుని మార్చుకుంది. ఇడు మందు కనిపెట్టేదానికి ఒక దానికి మందు కనిపెట్టేసరికంటే అది ఇంకొక రకంగా మారిపోతుంది. చూసారా? ఇప్పుడు నిన్నగాక మొన్న భయంకరమైన వార్త ఏంటంటే, ఇప్పుడుకున్న కరోనాకే మందు దొరకలేదంటే, నిన్న వార్త ఏంటంటే చైనా నుంచి భయంకరమైన కరోనా, అంటే ఇప్పుడున్న కరోనా కంటే డబల్ భయంకరమైన వైరస్ పుట్టిందంట. ముందు దానికే మందు లేదు. ఇప్పుడు దాని పరిస్థితి ఆలోచించండి. చాలామంది గజగజలు ఆడిపోతున్నారు. ఈ ముందు కరోనా నుంచి కొంతమంది అయినా బయటకు వస్తున్నారు, ఇమ్యూనిటీ పవర్ ఉంటే. అది ఇప్పుడు పుట్టిన రెండవది కానీ ప్రబలితే మనుషుల మరణాలు ఇంకా ఎక్కువైపోతాయండి. ఎందుకండి బాధ అంతా ఎందుకు చెప్పండి? మనిషికి శరణం వేడొచ్చు కదా దేవుణ్ణి, ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు కదా. లాక్డౌన్ వేసారండి. అన్నిటికంటే ముందు ఏదో ఓపెన్ చేశారు చెప్పండి? మందు. ప్రార్థన మందిరాలు ఓపెన్ చేయొచ్చు కదా, ప్రజలు వెళ్ళి ప్రార్థన చేస్తారు కదా దేవుడికి తగ్గించమని. అసలు ఈ బుద్ధి లేదండి ప్రభుత్వాలకి లేదు, మనిషికి లేదు. ఆధ్యాత్మిక చింతన అనేది మనిషిలో ఏనాడైతే తగ్గిపోయిందో ఈ ప్రపంచం ఎలాగే నాశనం అయిపోద్దండి. పరిపాలిస్తున్న పరిపాలకులకు ఆధ్యాత్మిక చింతన ఉండాలి, దేవుడి వైపు ఆలోచనలు ఉండాలి, దేవుడి వైపు భారం ఉండాలి. ఇది లేనప్పుడు ఇదిగో నేను మిమ్మల్ని గురించి నవ్వుతాను. నేను మీకు అపాయం వచ్చింది కదా, మీరు అల్లాడిపోతున్నారు కదా, మీరు పరుగులెడుతున్నారు కదా. పరుగులాడు ఒకప్పుడు అండి నా కొడుకు అమెరికా అని చెప్పుకునేవారండి, పరిగెట్టుకుని వచ్చేసాడు ఇప్పుడు అమెరికా నుంచి. పరుగు. నా కొడుకు ఆస్ట్రేలియా అండి, పరిగెట్టేసాడు ఇప్పుడు, పరిగెట్టుకుని వచ్చేసాడు ఇప్పుడు ఇంటికి. ఏంటండి
బైబిల్ రాశాడు కదండి. ఒకానొక పట్టణానికి వెళ్ళి 1 సంవత్సరం ఉండి ఆదాయం బాగా డబ్బు సంపాదించుకుందామని చెప్పుకుని వారులారా యాకోబు పత్రికలో అంటున్నాడు కదా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. వచ్చింది కరోనా, పరుగు ఇంటికి. ఎత్తుకురా ఈ బాధలు. ఎవరు పుట్టించారో తెలుసా? ఎందుకు బతకాలో తెలుసా? ఉద్యోగం అంటున్నావు, వ్యాపారం అంటున్నావు, పిల్లలు అంటున్నావు, ఆస్తులు అంటున్నావు. పుట్టించిన దేవుడికి అన్యాయం చేసి ఇదిగో ఇంతటి భయంకరమైన శ్రమని నీ మీదకి తెచ్చుకున్నావు ఈరోజు. సామెతల గ్రంథం చదివితే మీరు ఇలాగ 8వ అధ్యాయం కిందకి చదువుకుంటూ రావాలి. 23 చూడండి ఏమంటున్నాడు. 23 అండి. 23లో నా గద్దింపు విని తిరుగుడి అన్నాడండి. ఏం చేయాలంట? నా గద్దింపు విని తిరగండి, నా గద్దింపులు వినండి, మార్చుకోండి, మనసులు మార్చుకోండి, నా వైపు తిరగండి. నీ సొంత ఆలోచనలు ఇంకా పక్కన పెట్టేయి, నీ సొంత ప్రణాళికలు పక్కన పెట్టేయి. ప్రతిదీ కూడా నీ జీవితంలో నా ప్రవర్తనకు, నా మాటకు చోటిచ్చేయి. నువ్వు నా గద్దింపు విను, నేను చెప్పింది చేయి, నువ్వు సుఖంగా ఉంటావు. ఏం మాట్లాడి దేవుడివి. నా గద్దింపు విని తిరగండి. తర్వాత అంటున్నాడు, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను, నా ఉపదేశం మీకు తెలియజేసేదను. నేను పిలవగా మీరు వెనకపోతిరి. చూసారు ఏమంటున్నాడు? నేను పిలవగా మీరు వెనకపోతిరి. దేవుడు పిలుస్తాడా? పిలుస్తున్నాడు కదండి. మన యూట్యూబ్ ఛానల్ ద్వారా రోజు పిలుస్తున్నాడు. సోమవారం నుంచి శుక్రవారం దాకా పిలిపే, శనివారం గ్యాప్, మళ్ళీ ఆదివారం పిలిపే లైవ్లో. ఏమండి డాడీ వాళ్ళు పిలుస్తున్నారు శనివారం ఆదివారం 3 గంటలు అండి, 5 గంటల నుంచి 8 గంటల వరకు 3 ప్రసంగాలు. ఏమండి జాయింట్ డైరెక్టర్ల ప్రసంగాలు, డిప్యూటీ డైరెక్టర్ల ప్రసంగాలు, మన అన్నయ్య వాళ్ళవి. ఎన్ని ప్రసంగాలండి, ఎన్ని వాక్యాలండి మనిషిని తడుతున్నాయి ఇలాగ. రండి రండి రండి, మారండి మారండి మారండి. అసలు చెవులకి ఎక్కట్లేదండి. ఎక్కినా చెవుల వరకే, అది హృదయంలోకి దిగదు. దిగినా అక్కడ ఫలించదు. మళ్ళీ ఈరోజు ప్రసంగం విన్నాం కదా, నా జీవితానికి ఏమైనా తగులుతుందా, మార్చుకోవాలైతే ఇలా వద్దంటున్నాడు దేవుడు, విడిచిపెట్టాలి దీన్ని. అలా మార్చుకునేవాడి, దాన్ని ఫలింపజేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? వాక్యాన్ని హృదయంలోకి వెళ్ళిన తర్వాత, విత్తబడిన తర్వాత, విత్తిన విత్తనాన్ని మొలక పండాలి కదండి. వాక్యం వినటం ఒక ఎత్తు అయితే, లోపల దిగిన తర్వాత అది ఫలించడం ఒక ఎత్తు. అందుకే బైబిల్లో అంటాడు, రోమిలకు రాసిన పత్రికలో అంటాడు, మీరు వినువారు మాత్రమునయ్యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుడి అంటాడు. వింటా ఉంటే మోసపోతామండి. విన్నది గ్రహించాలి, దేవుడి కొరకు ఆలోచించాలి, మారాలి, దేవుడి కొరకు బ్రతకాలి. ఏమండి ఎంత మంచి మాట అండి. నేను గద్దించాను మిమ్మల్ని, మీరు నా వెనక తిరగలేదు, నా ఉపదేశాన్ని నేను మీకు చెప్పాను, మీరు వినలేదు. ఎంత 24 ఆ కింద చూడండి. ఇప్పుడు నా చేయి చాపగా ఎవరునూ లక్ష్యము పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమియో మీరు వెనక త్రోసివేసితిరి, నేను గద్దెంపగా లోబడకపోతిరి. కాబట్టి ఇప్పుడు చూడాలి 26 అండి ఇది. కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను. నేను బైబిల్ మొత్తంలో నేను నవ్వుతానన్న దేవుడు, నేను నవ్వుతానన్న సీన్ ఇది ఒకటేనండి. దేవుడు రోల్ అనగానే మొత్తం ఫుల్ సీరియస్ రోల్ అండి దేవుడిది, కామెడీలు ఏముండవు. కానీ ఈ ఒక్క సందర్భంలో అన్నాడండి ఈ మాట. ఏమన్నాడు తెలుసా? నేను చెప్పాను నీ వెనకపడ్డాను నా మాటలు వినమని. నువ్వు వినలేదు, మారలేదు, పడిపోయావు అపాయంలో. అపాయంలో పడ్డ తర్వాత ఏమన్నాడు తెలుసా? అప్పుడు ఎత్తుతావు నువ్వు చేతులు. ఈరోజు ఎత్తింది సమాజం చేతులు ఎవరి వైపు? దేవుడి వైపు. ఎందుకు? డాక్టర్ నా వల్ల కాదన్నాడు, సైంటిస్ట్ నా వల్ల కాదన్నాడు కనుక ఇప్పుడు చేతులు ఎత్తింది సమాజం ఎవరి వైపు? దేవుడి వైపు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నవ్వుతున్నాడంట, భలే పడ్డవరా నువ్వు, నేను నీ వెనక పడ్డంత కాలం నేను నీకు చులకనగా కనపడ్డాను, నా మాట విను నేను నీ వెనకాలని పడ్డంత కాలం నేను చులకనైపోయాను నీకు. ఈరోజు తెలిసింది నీకు. అంటే అపాయం కూడా దేవుడి వల్ల వస్తుందా? వస్తుందండి. చాలామందికి దేవుడు అనేసరికి కాయిన్కి 2 కోణాలు ఉంటాయి, ఒకటి హెడ్, 2 టైలు. ఈరోజు చాలామంది దేవుడు అనగానే ప్రేమిస్తాడు, దేవుడు అనగానే కాపాడతాడు, దేవుడు అనగానే మనం వెనకుంటాడని అనుకున్నారు చాలామంది. ఇంకో కోణం ఉంది ఆయనకి, పడతాడండి, నిజానికి ప్రేమమయుడు అండి, వెనకాల పడతాడండి. మనలాగా చిన్న చిన్న తుచ్చమైన నిమిషానికి ఒక నిర్ణయాలు తీసుకునే క్యారెక్టర్ కాదండి దేవుడిది. దీర్ఘశాంతం కలిగిన వాడు. కొన్ని సంవత్సరాలు నీ వెనకాల పడతాడు, మారు 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 అని. మారనప్పుడు అండి ఇంకా విసిగిపోయిన దేవుడు అప్పుడప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు. చూస్తారు ఒక మాట, విలాప వాక్యాలు అని ఒక మాట ఉంటుంది. 3వ అధ్యాయం మీరు చూడండి, విలాప వాక్యాలు 3వ అధ్యాయం చూడండి ఒకసారి. ఏమంటున్నాడు? 38వ వచనం చూడండి ఒకసారి. చూడండి ఆ మాట ఎంత బాగుంది చూడండి. మహోన్నతుడైన దేవుని నోట నుండి కీడును మేలును బయలు వెళ్ళును కదా. ఏమండి ఈ మాట చూడండి ఎంత బాగుందో. మహోన్నతుడైన దేవుని నోట నుండి మేలు వస్తుందంట, తర్వాత ఏమొస్తుందంట? కీడు. మేలు ఎప్పుడు వస్తుంది? నువ్వు ఆయన మాట మీదే, ఆయన మాట కొరకు నువ్వు లోబడిన నాడు నీకు మేలు వస్తుంది.
నువ్వు ఎప్పటికీ లోపడకపోతే ఏం చేయాలి? కీడు రప్పించకపోతే చెప్పండి. మీ పిల్లలు ఉన్నారండి, మీరు వాడికి చెబుతారండి సిగరెట్లు తాగడం మొదలు పెట్టేశాడు నీకు తెలియకుండా, నీ కొడుకు ఏం చేస్తావు? నీకు కంటపడిపోయాడు, రోజు ఏడుస్తావు వాడి కోసం, ఇదే నా కొడుకు ఇలాగైపోయాడు. లేదా మందు తాగుతూ నీకు కంటపడిపోయాడు, ఏం చేస్తావు? ఏడుస్తావు మొదట్లో, ఏంటి నా కొడుకు ఇలాగైపోయాడు. లేదా వ్యభిచారం చేస్తూ నీకు కంటపడ్డాడు, ఏం చేస్తావు? ఏడుస్తావు. ఏడ్చిన తర్వాత నీలో బాధ ప్రకారం వాడి దగ్గరికి వెళ్తావు, ఏంటి నాయన నువ్వు ఇలాగైపోయావు, మన కుటుంబం నవ్వులు పాలైపోద్ది కదరా, నీ ఆరోగ్యం పాడైపోద్ది కదరా, నువ్వు మారాలి కదరా. మన కుటుంబంలో ఏనాడు లేని ఇలా భయంకరమైన అలవాట్లు నీకు ఎలా వచ్చాయిరా? బాగు చేసుకుంటావు కదా వాడిని. తల్లిగా మాట్లాడతావు, తండ్రిగా మాట్లాడతావు నీ కొడుకు విషయంలో. అదేనండి దేవుడు కూడా వెనక పడ్డాడు. నేను నిన్ను పుట్టించాను ఆయన, నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు నాది నాయన, నువ్వు పాడైపోకూడదని వెనక పడ్డాడండి దేవుడు. వెనక పడినా మారని మనిషికి ఈరోజు ఇచ్చాడు. కోపం, ఉగ్రత, కరోనా, ఈడు ఒకదానికి వ్యాక్సిన్ వేసేసరికి అది ఇంకొక రూపంలోకి వెళ్ళిపోతుంది. ఆట ఆడిస్తున్నాడండి ఈరోజు ప్రపంచాన్ని దేవుడు. చిన్న పురుగుని చంపలేని నువ్వు ఏడు దేవుడు అంటున్నావు. వైరస్ చిన్న పురుగు, చంపు. ఏమండి దాన్ని నిజంగానండి వైరస్ గురించి నేను బాగా రీసెర్చ్ చేశానండి. ఒక రోజు నైట్ అంతా రీసెర్చ్ చేస్తే అసలు దాని గురించి చూస్తుంటే మతిపోతుందండి నాకు. వైరస్ గురించి చూస్తుంటే దాని చుట్టూ మీరు కరోనా వైరస్ బొమ్మ చూశారు కదండి, దానికి కొమ్ములా ఉంటాయి చూడండి, ఇలాగా కొమ్ములా ఉన్న వైరస్ అండి ఎప్పుడైతే లోపలికి వెళ్తుందో దానికి ఉన్న కొమ్ములు మన శరీరంలో నుండి వేరే కణాన్ని ఇలా మనకి ఒక జిగురు ఒక గమ్మేస్తే అలా అతుక్కుపోతాయో, ఈ కరోనా దానికి ఉండే కొమ్ములండి మన లోపల ఉన్న వీళ్ళు జన్యువులు పట్టేసుకున్నాయి. అవి పట్టేసుకుని ఏ జన్యువుని అయితే అది పట్టుకుంటుందో దాన్ని నాశనం చేసి ఇది డెవలప్ అయిపోతుంది. అక్కడ మర్చిపోయిందండి దాని వీడియోలు చూసినప్పుడు, దాని గురించి నేను చదువుకున్నప్పుడు. చూసారండి ఎంతటి భయంకరం అండి. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసండి శాస్త్రవేత్తలు, దాని కొమ్ములు విరచడానికండి. ఇప్పుడు కరోనా మీరు బొమ్మ చూస్తున్నారు, కరోనా బొమ్మ చుట్టూ కొమ్ములు ఉంటున్నాయి కదా, జస్ట్ ఆ కొమ్ములు విరచడానికండి ఇప్పటికి ఒక 6 నెలలు 3 నెలల నుంచి ఆ కొమ్ములు విరగొట్టడానికి ట్రై చేస్తుంది. దాని కొమ్ము విరగట్లేదండి ఇప్పటికి. ఆ కొమ్ము విరిగితే చచ్చిపోద్ది అది. ఎక్కడ నీ జ్ఞానం, ఎక్కడ నీ శాస్త్రం, ఎక్కడ నీ చదువు, ఏమైపోయింది నీ జ్ఞానం? చిన్న వైరస్కి చిన్న కొమ్ము తీయడానికి 30 తిప్పలు పడుతున్నావు. దేవుడి గురించి ఆలోచించు. ఒక డైనోసార్ని పుట్టించాడు దేవుడు, చచ్చిపోయింది. డైనోసార్లు ఒకప్పుడు ఉన్నాయి. అసలు డైనోసార్ గురించి ఆలోచించు. నువ్వు ఎంత పెద్ద జీవి, అది ఎలా కన్స్ట్రక్ట్ చేసి ఎలా దాన్ని నిర్మించి ఉంటాడు ఆ జీవిని. ఒక గేదెని చూడు, గేదె నువ్వు చేసావా? దేవుడు చేశాడు. చూడు అది ఎలాగుందో. అసలు నువ్వు భూమి మీద ఏ జీవనైనా చేయగలవా? జీవని అంటున్నాను నేను, మనుషులు పక్కన పెట్టు. జీవిని ఒక కోతుని పుట్టించి నువ్వు స్వతహాగా ఏమి కానీ నీవు విర్రవీగావు. ఏమంటే చాలామంది నన్ను ఈరోజు ఇది ఇలాగ ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, చాలామంది అన్న వీళ్ళు దేవుడు లేడు అంటున్నారన్న, కరోనా తీయలేకపోతున్నాడు దేవుడి గురించి అంటున్నారన్న, ఏదైనా మాట్లాడినంటే అది మాట్లాడతానని చెప్పి రాస్తున్నానండి. అది కూడా మాట్లాడతాను లైవ్లో విందురుగాని, శాంపుల్ ఇస్తున్నాను. ఎందుకు చూడాలి దేవుడు నిన్ను? నిన్ను వెనకపడ్డాను, నిన్ను వెనకపెట్టాను, నువ్వు మారలేదు. ఎన్నోసార్లు నా మాటలు నీకు చెప్పాను, మారలేదు. ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టలేదు, నా వైపు నేను తిరగలేదు. ఇప్పుడు నీకు అపాయం వచ్చింది, నువ్వు ఏడుస్తున్నావు, నేను నవ్వుతున్నాను. ఒకప్పుడు నేను ఏడ్చాను నీ జీవితాన్ని చూసి, నీ వెనకపడ్డాను. రాత్రింపగల్లో నా సేవకులను పడుకోనివ్వట్లేదు, నీ గురించి ఆలోచింప చేస్తున్నాను వాళ్ళని. రాత్రింపగల్లో దేవుడు సేవకుడు నిద్రపోవట్లేదండి. ప్రస్తుత పరిస్థితిని చూసి పిల్లలు ఏమైపోతారో, విశ్వాసం ఏమైపోతారో, విశ్వాసం ఏమైపోద్దో, వాళ్ళ భక్తి జీవితం ఏమైపోద్దో. వాడు నిద్రపోవట్లేదు నా కొడుకు నీ కోసం ఆలోచిస్తున్నాను. నా మాటలు నీ దగ్గరికి ఎలా తీసుకురావాలని నేను వాళ్ళని కష్టపెడుతున్నాను, వాళ్ళ కుటుంబాలను కష్టపెడుతున్నాను నీకోసం. నువ్వేమో ఏనాడు నా మాటలు పట్టవు. నీకు ఏం చేయాలి నిన్ను? ఎంతమంది అండి దేవుడి కొరకు ఈరోజు ప్రాణాలు ఇచ్చేస్తున్నారండి. ఎంతమంది అండి మన దగ్గరికి తెలుగులోకి బైబిల్ తేయడానికి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయండి. చాలా కష్టంతో దేవుడి మాటలు చక్కగా మనం ముందుకు తెస్తే విని మారకపోగా దేవుడి మాటలు పట్టించుకొని వాళ్ళ గురించి ఏం చేయాలి చెప్పండి. దేవుడు నవ్వుతున్నాడంట. నేను ఇది ఒక్కటే చూశానండి. నేను నవ్వుతున్నానన్న సందర్భం నాకు బైబిల్ ఇది ఒక్కటే కనపడిందండి. దేవుడు అన్ని సందర్భాలు ఎలా ఉంటాడు సీరియస్ అండి, నవ్వేమి లేదండి. మొదట మనిషిని భూమి మీద వేసిన నాట నుండి గుండెల్లో నొప్పి తప్పండి దేవుడికి, బాధ వేదన చింత తప్పండి దేవుడికి. ఏనాడు నాయన నేను ఆనందంగా ఉన్నానన్న మాట ఎక్కడా రాలేదండి. ఒక్క యేసు ప్రభు భూమి మీద పుట్టిన తర్వాతే ఆయన విషయంలో మాత్రం అన్నాడండి ఒక మాట, ఇగో ఈయనే నా ప్రియకుమారుడు, ఇగో ఈయన యందు నేను ఆనందించుచున్నానని. అక్కడ వచ్చింది మళ్ళీ మాట, ఆనందం అన్న మాట. ఇంకా మీరు బైబిల్ అంతా చదవండి. బాధపడుతున్నాను, ఏడుస్తున్నాను, కన్నీరు కారుస్తున్నాను మీకోసం. ఆ లోకానికి వెళ్ళావు అక్కడ నువ్వు ఉండేది 60-70, తర్వాత నా దగ్గరికి రావాలి మళ్ళీ నువ్వు. నేనే సర్వం నీకు మరణం తర్వాత. ఆ మాట మర్చిపోయావు నువ్వు. ఎంత వేదనండి దేవుడికి. వేదన అర్థం కాక చాలామంది పిచ్చోళ్ళు పాటలు రాస్తున్నారు కరోనా విషయంలో. దేవుడి మీద కూడా సెటైర్లు వేస్తున్నారు. చంపేస్తాడు మిమ్మల్ని దేవుడు.
ఆ రెండో రకం పుట్టిన వెనకాల పుట్టిన కరోనా మీకే వస్తుంది. ఇప్పుడు మీకోసం రెడీ చేసేయడం అనిపిస్తుంది నాకు. ఏం మొదటి దాన్ని రెడీ చేస్తే పాట రాసావు కదా అని రెండోది రెడీ చేసినటువంటి మీకోసమే. జాగ్రత్త. దేవుడి మీద పాటలు రాస్తున్న వాళ్ళందరూ జాగ్రత్త. మీ జీవితాలు జాగ్రత్త, మీ కుటుంబాలు జాగ్రత్త. వేల మంది, లక్షల మంది లేచిపోతున్నారు, అందులో మీది ఒక కుటుంబం అయిపోతుంది. జాగ్రత్త. దేవుడితో పెట్టుకోకండి. దేవుడు అనగానే మీకు అర్థం కాలేదు, దేవుడు అనగానే మీకు తెలియలేదు కనుక వేషాలు వేస్తున్నారు ఇలాగా. దేవుని పిల్లలారా, ఏమంటే ప్రస్తుతం ఈ సమాజాన్ని చూడండి. ఒక పక్క కరోనా, మరో పక్క తుఫాన్లు, మరో పక్క ఏమో రైలు ప్రమాదాలు. లేక 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 ట్రైన్ వేస్తే ఆ ట్రైన్లో 40 మంది కూలీలు ఎక్కిస్తే ముంబై నుంచి బయలుదేరింది, ఆ ట్రైన్ కూలిపోయింది, అక్కడ 40 మంది చచ్చిపోయారు. వార్తలు పెట్టేసరికి చావులు 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 చావులు. ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళి ఆలోచించండి, మన పూర్వీకుల కాలానికి వెళ్ళి ఆలోచించండి, మీ తాతల కాలానికి వెళ్ళి ఆలోచించండి. ఇన్ని చావులు ఉన్నాయా? ఇన్ని ప్రమాదాలు ఉన్నాయా? లేవు. ఎందుకు లేవు తెలుసా? మీ అంత దుర్మార్గంగా వాళ్ళు బ్రతుకులు ఒకనాడు బ్రతకలేదు. ఇన్ని హత్యలు లేవు, అప్పుడు ఇన్ని మానభంగాలు లేవు, పసిపిల్లల్ని అత్యాచారాలు చేసి చంపేలేదు మన పూర్వీకులు. మీ పాపాలు పెరిగాయి. ఈరోజు భూమి మీద దేవుడు అమలుపరుస్తున్న శిక్షలు కూడా పెరిగాయి. ఆలోచించండి. దేవుడి మీద నిందలేయకండి, శరణు వేడండి, ఆయన పాదాల దగ్గరికి పొండి, మొక్కలు వేయండి, ప్రార్థన చేయండి, కాపాడమని చెప్పండి, కాపాడుతాడు. పురుగు ఉఫ్ అంటే లేచిపోద్ది. అది దేవుడికి ఉఫ్ అంటే ఎగిరిపోయి పురుగు. అది కరోనా. ఎవరికి అర్థమయ్యాడు దేవుడు? దేవుని పిల్లలారా, సమాజం అంతా దేవుడిదండి, సమాజం అంతా దేవుడిదండి, విశ్వం దేవుడిదండి. విశ్వంలో మనల్ని చల్లగా పెట్టి కాపాడుతున్నాడండి. ఇప్పుడు యోబు గ్రంథానికి వచ్చేస్తే మనం మొదలుపెట్టిన దగ్గరికి వచ్చేస్తే యోబు గ్రంథం 21కి వచ్చేయాలి. మళ్ళీ 14కి వచ్చేయండి. యోబు గ్రంథం 21, 14కి వచ్చేయండి. వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కరలేదు, నీవు మమ్మల్ని విడిచిపో, దేవునితో చెప్పుదురు. ఇది చూడండి, మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగువాడు ఎవడు. భాష చూసారు ఎలా ఉందో? మేము ఆయనను సేవించడానికి, అంటే మేము ఆయన పూజించడానికి అసలు ఆయన ఎవరు? ఒకవేళ మేము ఆయన పూజిస్తే ఆయన మాకేమిస్తాడు? ఏం కావాలి? వీళ్ళకి శరీర సంబంధమైన సుఖాలు కావాలి. చచ్చిపోతే జీవితం ఏంటన్నది పక్కనే, కన్ను మూస్తే నా పరిస్థితి ఏంటన్నది పక్కన పెట్టేశారు. ఆయన దగ్గరికి మేము వెళితే మాకు ఏమిస్తాడు? అదేనండి ఇక్కడ ప్రశ్న. చూడండి ఏమడుగుతున్నాడు. మేము ఆయన గూర్చి ప్రార్థన చేయటం చేత చూసారా, మాకేమి లాభము కలుగును, మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు. వారి క్షేమము వారి చేతిలో లేదు. అండర్లైన్ చేసుకోండి. ఇదే ఇలా అడుగుతున్న వాళ్ళందరికీ అంటున్నాడు, వారి క్షేమము వారి చేతిలో లేదు. అంటే అర్థం ఏంటి? ఎప్పుడు ఏ రూపంలో మృత్యువు మింగేస్తుందో తెలియదండి. క్షేమంగా ఉండరు. ఎవరు క్షేమంగా ఉండరంటే, దేవుడి దగ్గరకు వస్తే నాకు లాభం ఏంటి అనేవాడు ఎవడో కూడా భూమి మీద క్షేమంగా ఉండడంట. దేవుడు మాటలండి ఇవి. ఎవరికి అర్థమయ్యండి దేవుడి మాటలు? దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తాం మేము. దేవుడు మాకేమిస్తాడు? ఏమైనా ఇస్తే ప్రార్థన చేస్తావా? మరి పుట్టించాడు కదా, దానికి ఏమివ్వా? నాకు అవన్నీ అనవసరం అండి, పుట్టేశాను కదా. అంటే ఇవి ఎలా ఉన్నాయి అంటే, లోకంలో ఒక సామెత ఉంటుంది, నది దాటిన తర్వాత ఏంటండి, ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసాడంట. అంటే దాటేసాను కదా, ఏరు దాటేశాను కదా, ఇక నన్ను దాటించేసింది కదా, అది ఇంకా నాకు తెప్ప ఏం అవసరం అని దాన్ని నాశనం చేశాడు. విచిత్రం ఏంటంటే వాడు తిరిగి మళ్ళీ అందులో రావాలి యువతలకి. ఏమన్నా అవతలకి వెళ్ళి నాశనం చేశాడండి, మళ్ళీ యువతలు రావాలి కదా. వెళ్ళినాడు, పుట్టేసావు భూమి మీదకి. పుట్టేసిన తర్వాత నాకు ఇంకేంటంటే, నాకు శరీరం ఉంది, నాకు కుటుంబం ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు ఆస్తి ఉందని విర్రవీగుతున్నావు. చచ్చిన తర్వాత నీ పరిస్థితి ఏంటి? నువ్వు మళ్ళా ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలిసే చచ్చిపోయిన తర్వాత నేనే కూర్చేసి కూర్చుంటాడు, ఎరా ఇల్లు వచ్చేవా అంటాడు. ఏంటి పరిస్థితి ఏంటి? భూమి మీదకి వచ్చేసేవని, శరీరం దొరికేసిందని, చదువు ఉందని, ఉద్యోగం ఉందని, వ్యాపారం ఉందని, కుటుంబం ఉందని, ఏమంటే లోక సంబంధమైన అండ చూసుకుని దేవుడి మీద విర్రవీగుతున్నావా? భూమి మీద పుట్టేసాను నాకేంటి అనుకున్నావా? చచ్చిపోయిన తర్వాత చేతిలో పడతావు, మళ్ళీ దేవుడి చేతిలోనే. చిన్న పిల్లోడిని చూసినట్టు చూస్తున్నాడండి ఈరోజు భూమి మీద ఉన్న మనిషిని దేవుడు. ఎందుకంటే ఏం తెలియదు, అజ్ఞానవాడు. ఏం తెలిసాడికి? పిల్లకాయ. దేవుడి జ్ఞానం లేని ప్రతి ఒక్కరు దేవుడి దృష్టిలో ఎవరో తెలిసండి, చిన్నపిల్లలు. ఏం తెలియదు వాళ్ళకి. పంపించింది దేవుడు, మళ్ళా వెళ్ళి నువ్వు పడాల్సింది దేవుడి చేతిలో. కనుక ఈ భూమి మీద నీ జీవితాన్ని క్షేమంగా దేవుడి కొరకు దాయి మారు. దేవుడి కొరకు బ్రతకడం ప్రారంభించు, దేవుడి కొరకు పాడటం ప్రారంభించు, దేవుడు వాక్యం చదవడం ప్రారంభించు, దేవుడు ప్రసంగాలు చెప్పడం ప్రారంభించు, దేవుడి కోసం ప్రారంభించు, దేవుడి కోసం ప్రారంభించు. వెళ్ళిపోతున్నావు, దగ్గరికి వస్తుంది ఇక కాలం.
నీ యుగ సమాప్తికి సూచన లేవని యేసుప్రభుని అడిగినప్పుడు యేసుప్రభు చెప్పేశాడు మత్తయి సువార్త 24లో, అక్కడక్కడ కరువులు, భూకంపాలు, మహాశ్రమలు ఈ భూమి మీదకి వస్తాయి, అది నా రాకడకు సూచన. ఆలోచిస్తున్నారు ఇవన్నీ? దేవుని పిల్లలారా, ఆలోచించండి. దేవుడి వాక్యం గురించి ఆలోచించండి. దేవుడి వాక్యంలో ఉండండి, దేవుడిలో ఉండండి, దేవుడి ప్రార్థనలో ఉండండి. ఎప్పుడూ దేవుడి గురించి ఆలోచించేవారుగా ఉండండి. అప్పుడు దేవుడు మీ గురించి ఆలోచిస్తాడు. నేను చాలాసార్లు ఒక ఉదాహరణ చెప్పానండి. చాలామందికి దేవుడు ఆలోచనలు అర్థం కాలేదండి. మీకు సంగతి చెప్పనండి, ఏటి కోసమో బ్రతికే పొద్దులు దేవుడి కోసం బ్రతకండి, అవన్నీ మీ వెనకాల వస్తాయంటున్నాడు దేవుడు. మీకు అర్థం కావట్లేదు ఆయన లాజిక్. మీకు ఏం కావాలో నాకు తెలుసు. మొదట మీరు ఏం చేయాలంటే నా రాజ్యాన్ని, నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు అన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం నేను చెప్తున్నది. మీరు భూమి మీద మీకు ఏవి కావాలన్నా తహతలాడిపోతున్నారో దేవుళ్ళో ఉండండి. మీరు అవి మీకు ఆల్రెడీ ఇస్తాడు దేవుడు. ఎందుకంటే మిమ్మల్ని పుట్టించిన దేవుడికి మీకు ఏం కావాలో తెలియదా? ఆయన పక్కన పెట్టి మీ సొంత ఆలోచనలండి. ఆలోచించండి, బాగా ఆలోచించండి. దేవుడు ఇస్తానంటున్నా మనిషి పొందుకునేవాడిగా లేడండి. ముందు నా దగ్గరికి రండి, నేను మీ వెనక వస్తాను, మీకు కావాల్సిన వాడిని చూస్తాను అన్నాడు. ఎక్కడో గొర్రెలు మేపుకుంటున్న దావీదుని పట్టుకెళ్ళి ఏమన్నా అంతఃపురంలో పెట్టాడండి, రాజుని చేశాడండి దేవుడు. మనసు నచ్చింది. ఎందుకంటే గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు కూడా పచ్చిక బయలులో పడుకుని కీర్తనలు రాశాడు దావీదు గారు. చాలామందికి తెలియదు దావీదుని ఎందుకు రాజు చేశాడో. అతను గొర్రెలు మేపుకుంటూ కూడా దేవుడి గురించి ఆలోచిస్తున్నాడు. 23వ కీర్తన మనం చూస్తాం, పచ్చిక బయలులో పడుకుని రాస్తున్నాడు ఆ కీర్తన. గొర్రెలు మేపుకుంటూ దేవుడి కోసం పాటలు రాస్తున్నాడు అంటే భక్తి దేవుడికి నచ్చిందండి. అబ్బా, ఇలాంటి కొడుకు నా దగ్గర ఉంటే బాగుంటుందని పట్టుకెళ్ళి అంతఃపురంలో పెట్టాడు. ఎందుకు? ఏ స్థితిలో ఉన్న దేవుళ్ళో ఉన్నాడు కనుక పై స్థితికి వెళ్ళాడు. నువ్వు స్థితి అని లోకంలో ఎదగాలని ఆలోచిస్తున్నావు తప్ప పుట్టించిన దేవుడి దగ్గరికి ఎప్పుడైనా ఆలోచించావా? వెళ్ళావా? అడిగేవా పోనీ ఆయన్ని? నేను నీ కోసం బ్రతుకుతాను తండ్రి, నా వెనక నువ్వు ఉండు తండ్రి, నేను ఇది చేయాలనుకుంటున్నాను తండ్రి, అడిగావా ఎప్పుడన్నా? ఏముండదండి. ఒక్క మాటలో నేను చెప్తున్నానండి, అసలు ఈరోజు మనిషికి దేవుడితో సరైన సత్సంబంధాలు లేవు, రిలేషన్షిప్ లేదు దేవుడితో. ఇది చాలా ప్రమాదం మనిషికి. నువ్వు మాట్లాడినా, నువ్వు తింటున్నా, నువ్వు ఏదైనా పని చేయాలనుకున్నా ప్రతిదీ నీ పక్కన ఉండే నీ శ్రేయోభిలాషులకి ఎలా చెప్పుకుంటావు? నీ స్నేహితులు చెప్పుకుంటావు, నీ కొడుకు చెప్పుకుంటున్నావు, మీ తల్లికి చెప్పుకుంటున్నావు, అన్ని వీళ్ళతో పంచుకుంటాను. నీవు ఎప్పుడైనా ఈ రిలేషన్షిప్ దేవుడితో మెయింటైన్ చేసేవా? దేవుడితో మాట్లాడేవా ఎప్పుడన్నా? మనస్ఫూర్తిగా మనసు తెరిచి దేవుడితో మాట్లాడేవా ఏనాడైనా? ఏమి చేయనప్పుడు నీ గురించి ఎందుకు ఆలోచించాలి? కొంతమంది చూడండి, దేవుడు ఏమి అడగట్లేదరా మన నుంచి, హృదయపూర్వకంగా మనం ఆయనతో మాట్లాడితే చాలండి పొంగిపోతాడు దేవుడు. తెలుసా? తండ్రి అని నోరు వెత్తి హృదయపూర్వకంగా పెదాలతో కాచుమా, ఇక్కడి నుంచి రావాలి. మీరు హృదయపూర్వకంగా తండ్రితో మాట్లాడండి, దేవా అని మాట్లాడండి, పొంగిపోతాడండి దేవుడు. చాలు ఆయనకి అదే కోరుకుంటాడండి. మనం ఏమిస్తాం ఆయనకి? విశ్వం అంతా అయిందే. ఏమిస్తాం ఆయనకి? ప్రేమను కోరుకుంటున్నాడండి. స్వచ్ఛంగా నాతో మాట్లాడమని అడుగుతున్నాడండి, నాకు ప్రార్థన చేయండి అంటున్నాడండి, నా వాక్యం చదవంటున్నాడండి. ఏం అడగట్లేదండి మన నుంచి దేవుడు. అలాంటి బ్రతుకును కూడా నువ్వు ఇవ్వకపోగా ఆయన విడిచిపెట్టి ఈ లోకానికి కట్టు బానిసమై పాపాలు చేస్తానందుకే ఈరోజు ప్రళయం. ఏమంటే ఒక పక్క తుఫాను, ఒక పక్క ఏమో కరోనా, ఒక పక్క ఎన్ని ఘోరాలండి ఈరోజు మనిషిని చుట్టుముట్టేస్తున్నాయి. దేవుని పిల్లలారా, తిరిగి వచ్చే వారం మరికొన్ని సంగతులు మనం మాట్లాడుకుందాం. ఈ వచనం అండి 13, 14, 15 యోబు గ్రంథం. ఈ మాటల్లో దేవుడు పలుకుతున్న మహాజ్ఞానం మీరు గ్రహించండి. నేను మీ దగ్గరికి వస్తున్నాను, నేను మీ వెనకాల పడుతున్నాను, మీరు నా జ్ఞానం వద్దంటున్నారు, నన్ను త్రోసేస్తున్నారు కనుక మీకు మీ క్షేమం ఇక మీ చేతుల్లో లేదని డిక్లేర్ చేశారండి. చివరి మాట అదే చూసుకుని ముగించుకుందామండి. చివరి మాట చూడండి 15వ వచనంలో, మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడు ఎవడు, మేము ఆయన గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు, వారి క్షేమము వారి చేతుల్లో లేదు. చివరిగా డిక్లరేషన్ అండి దేవుడు. ఇలా ఆలోచించేవాడు ఎవరికి కూడా క్షేమం మీ చేతుల్లో లేదు. ఎప్పుడు ఏ ప్రమాదం ఏ రూపంలో మిమ్మల్ని చుట్టేస్తుందో మీకు తెలియదు. కనుక ప్రార్థన చేయండి, దేవుడికి లోబడి బ్రతకండి. ప్రార్థన చేసుకుందాం.